మినీ బిర్యానీలోకి ముందుగా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత మనం చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆయిల్లో ఆనియన్స్ అటు ఇటు కదుపుతూ బాగా ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకు మనం ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. మనము ఆనియన్స్ని ఎంత ఎర్రగా ఫ్రై చేసుకుంటే అంత బాగా బిర్యానీ కలర్ఫుల్గా వస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఆనియన్స్ బాగా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా మెత్తగా చేసుకొని అందులో వేసుకోవాలి. ఇది కూడా బాగా ఎర్రగా ఫ్రై అయిన వరకు ఫ్రై చేసుకోవాలి. బిర్యానీ అన్నది మంచి రుచిగా రావాలి అంటే ప్రతి ఒక్కటి దాని యొక్క టైం పరిధిలో చేసుకోవాలి, లేదంటే విఘటిస్తుంది. ఈ విధమైన స్ట్రక్చర్ వచ్చిన తర్వాత టమోటాని వేసుకోవాలి. టమోటా కూడా కొంచెం మగ్గేంత వరకు మనం వెయిట్ చేయాలి. కింద మాడు రాకుండా అటు ఇటు కదుపుతూ నిదానంగా చేసుకోవాలి. తర్వాత చికెన్ని బాగా వాష్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత కారం పొడి మన రుచికి తగినంత వేసుకోవాలి. అలాగే సాల్ట్ మనం ఏ రుచి అయితే మనం తినగలమో ఆ రుచికి సరిపడా వేసుకోవాలి. తర్వాత కర్డ్ అంటే పెరుగును కూడా. బిర్యానీలో ఒక్కొక్క దాని పాత్ర ఒక్కొక్క విధమైన టేస్ట్ని రప్పించగలదు. కాబట్టి ఏమేసినా వాటి కొలతల ప్రకారంగానే వేసుకోవాలి. జాగ్రత్తగా గమనించండి. ఇది మినీ బిర్యానీ అంటే చాలా తక్కువ ఐటమ్స్తో ఈ బిర్యానీ చాలా అద్భుతమైన రుచితో ఉంటుంది. ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి. ఇంత సింపుల్, ఇంత ఈజీ బిర్యానీ మీకు ఎక్కడ ఏ యూట్యూబ్లో కూడా, ఏ ఆన్లైన్లో కూడా, ఏ వెబ్లో కూడా మీకు చిక్కదు. ఖచ్చితంగా ట్రై చేయండి. కావాలంటే సెర్చ్ చేయండి. ఫైనల్గా మనము ఈ స్ట్రక్చర్ వచ్చిన తర్వాత కొత్తిమీర దీన్ని బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసి కాసేపు మగ్గేంతవరకు మాత్రమే పెట్టండి. ఇప్పుడు ఈ మసాలాని కాసేపు పక్కన పెడదాం. ఇక్కడికి బిర్యానీ మసాలా అయిపోయింది. బిర్యానీ కోసం సపరేట్గా మనం వైట్ రైస్ వండుకోవాలి కాబట్టి ఈ రైస్కి మనం నీరుని హీట్ చేసుకుంటాము. ఈ నీటిలో తగినంత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసుకొని రైస్ బాగా ఉడికేంత వరకు, అంటే మనం దాదాపు 60 to 70% ఈ రైస్ని ఈ వాటర్లో బాగా ఉడికేంత వరకు మనం చూసుకోవాలి. ఒకసారి ఈ రైస్ని చెక్ చేసుకున్నామంటే అది 60 to 70% ఉడికిందంటే తర్వాత ఆ రైస్ని మనం బిర్యానీ కోసం రెడీ చేసుకున్నట్టు. ఈ విధంగా మన మసాలా ఉంది కదా, చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. దీని రుచి చాలా అమోఘంగా ఉంటుంది. చాలా 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 ఈజీ బిర్యానీ, ఎక్కువ ఖర్చు కూడా ఉండదు. పీస్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. మరి ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు ఇలాంటి వీడియోస్ నార్మల్గా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. దీని అమోఘం టేస్ట్, ఆ ఫ్లేవరు, ఆ స్మెల్ చాలా టేస్టీగా వస్తుంది. ఈ విధంగా రైస్ వాటర్ నుంచి వేరు చేసి మసాలా మీద వేసి దీనిలో కావాలంటే మీరు కలర్స్ని యాడ్ చేసుకోవచ్చు లేదా స్కిప్ చేయొచ్చు. కలర్స్ అనేవి ఆప్షనబుల్. మీకు ఇక్కడ చూపించినట్టుగా మీరు డెకరేట్ చేసుకోవచ్చు, కానీ నాకైతే ఇష్టం లేదు ఆ కలర్స్ అవి ఇంత. కాకపోతే మీకు కలర్ఫుల్గా కనబడడం కోసం డెకరేట్ చేశాను అన్నమాట.
మన బిర్యానీ దమ్ వేసుకోవడం కోసం కింద బిర్యానీ డబ్బా పైన రైస్ నుంచి వేరు చేసిన వాటర్ని అలా పెట్టేసి కింద ఫ్లేమ్ సిమ్లో పెట్టేసి ఒక 20-25 మినిట్స్ చూసుకుంటూ జాగ్రత్తగా దమ్ వేసుకోండి. చాలా రుచిగా ఉంటుంది. ఎక్కువ ఫ్లేమ్ పెట్టకండి, మాడొస్తుంది. బిర్యానీ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది, ఎంత తేలిక జారిపోతుందో చెంచా నుంచి. సో ఈ విధంగా టేస్ట్ వస్తుంది. చాలా అంటే చాలా ఈజీ బిర్యానీ. ఇంత సింపుల్ బిర్యానీ మీరు యూట్యూబ్లో ఎక్కడ కూడా చూడలేరు. ప్రతి ఒక్కరు ట్రై చేయండి. చాలా తక్కువ బడ్జెట్తో ఎక్కువ టేస్ట్ వచ్చేటువంటి బిర్యానీ ఇది. సింపుల్ ఈజీ బిర్యానీ. ఇది నా ఓన్గా నేను క్రియేట్ చేసింది. నాకు క్యాటరింగ్ ఉంది. సో క్యాటరింగ్లో నేను స్పెషల్ బిర్యానీ, హెవీ స్పెషల్ బిర్యానీ చేస్తాను, నార్మల్ బిర్యానీ చేస్తాను. అందులోంచి క్రియేట్ చేసింది ఈ ఈజీ సింపుల్ బిర్యానీ. సో వాటి టేస్ట్కి తగినట్టుగానే ఈ బిర్యానీ కూడా ఉంది. నేను తిన్నాను. చాలా 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 అమోఘంగా ఉంది. ప్రతి ఒక్కరూ ట్రై చేసి తినండి. నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి అమోఘం ఉంటుంది. థ్యాంక్ యూ.